శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మూగవాడైన ఒక భక్తుడు అమ్మవారి అనుగ్రహంతో కవిగా మారి రచించిన అద్భుత కావ్యమైన మూక పంచశతిలో ఉన్న రెండవ శతకమైన పాదారవింద శతకములో ఉన్న 103 శ్లోకాలలో 41, 42 ఈ 2 శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ శ్లోకంలో కవి అమ్మవారి పాదాలను 3 అద్భుతమైన రూపాలతో పోల్చారు. ఆ 3 మన జీవితంలోని 3 ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాయి. ఈ శ్లోకంలో అమ్మవారి పాదాలను దుఃఖానికి మిత్రుడిగా, జ్ఞానానికి మేఘంగా, చీకటిని పోగొట్టే దీపంగా వర్ణించటం జరిగింది. మన జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని, లోలోపల దహించి వేసే తీవ్రమైన దుఃఖాన్ని ప్రచండార్తి అంటారు. అటువంటి క్లిష్ట సమయంలో మనల్ని ఓదార్చే మొట్టమొదటి మిత్రుడు అమ్మవారి పాదాలే. లోకంలో బంధువులైనా, స్నేహితులైనా మన కష్టం చూసి వెళ్ళిపోవచ్చు. కానీ అమ్మ పాదాలు ఎప్పుడూ మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉండే ఆప్తమిత్రుడిలా ఉంటాయి. మనలోని తెలివితేటలు లేదా సృజనాత్మకతను ప్రతిభ అంటారు. ఇది ఒక నది సరిత్ వంటిది. పాత విషయాన్నైనా కొత్తగా ఆవిష్కరించే వినూత్నమైన తెలివితేటలనే ప్రతిభ అంటారు. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఆ తల్లి పాదాలకే ఉంది. వర్షం లేకపోతే నది ఎలా ఎండిపోతుందో, అమ్మ కరుణ లేకపోతే మన బుద్ధి కూడా వికసించదు. అమ్మవారి పాదాలు మేఘం వంటివి. ఆ పాదాల నుంచి కురిసే అనుగ్రహం వల్ల మన జ్ఞానం అనే నది ఉద్ధృతంగా, శక్తివంతంగా ప్రవహిస్తుంది. అంటే లోతైన జ్ఞానం కలగాలన్నా, గొప్ప కవిత్వం పలకాలన్నా ఆమె పాదసేవయే మార్గం. ఈ సంసారము లేదా ప్రాపంచిక జీవితము ఒక గాఢాంధకారం. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక మనము కొట్టుమిట్టాడుతుంటాం. ఈ చీకటిని పోగొట్టడానికి అమ్మవారి పాదాలు ఒక ప్రకాశవంతమైన దీపం లాంటివి. ఆ దీపపు వెలుగులో మాత్రమే మనకు మోక్ష మార్గం కనిపిస్తుంది. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, మనకు దుఃఖం కలిగినా, జ్ఞానం కావాలన్నా, చివరకు మోక్షం కావాలన్నా అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే ఏకైక మార్గం. ఆ పాదాలు మిత్రుడిగా ఓదారుస్తాయి, మేఘంలా జ్ఞానాన్ని ఇస్తాయి, దీపంలా దారి చూపుతాయి. భక్తుడు భౌతిక సుఖాలను కాకుండా అమ్మవారి అనుగ్రహాన్ని మాత్రమే ఏకైక లక్ష్యంగా కోరుకుంటున్నాడని అర్థము. తీవ్రమైన మానసిక ఆవేదన కలిగినప్పుడు మనల్ని ఓదార్చే మొదటి మిత్రుడి కోసం మనస్సు ఎలా ఆరాటపడుతుందో, అమ్మ పాదాల కోసం భక్తుడు అలా ఆరాటపడుతున్నాడు. ఎండిపోయిన నది మేఘం కోసం ఎలా ఎదురు చూస్తుందో, తనలోని ప్రతిభ పెరగటానికి అమ్మ పాదాలనే మేఘం కోసము భక్తుడు ఆశిస్తున్నాడు. దట్టమైన చీకటిలో ఉన్నవాడు ఒక్క దీపపు కిరణం కోసం ఎంత ఆతృతగా వెతుకుతాడో, సంసారం అనే చీకటిని పోగొట్టే ఆ పాదాల వెలుగు కోసము భక్తుడు అంతగా తపిస్తున్నాడు. తల్లికి ఆమె పాదాలకు భేదం లేదు. అమ్మవారు తన పాదాలను కొంచెం వంచి తనపై అనుగ్రహం కురిపిస్తుందని భక్తుడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. అటు అమ్మవారు, ఇటు భక్తుడు ఒకరికొకరు అభిముఖమై ఆ అనుగ్రహం కోసం వేచి చూసే ఆ పరమార్థమే ఈ శ్లోక సారం. ఈ శ్లోకంలో భక్తుడు అమ్మవారిని ఇలా అడుగుతున్నాడు: అమ్మా, నీ పాదాలు నాకు కేవలం కనిపిస్తే చాలదు, అవి నన్ను అనుగ్రహించడానికి సిద్ధపడాలి. ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకోవడానికి చేతులు చాచినప్పుడు ఉండే ఆ సుముఖతను ఔన్ముఖ్యము అంటారు. అలాగే కామాక్షి అమ్మవారి పాదాలు భక్తుని వైపు తిరిగి, వంగి, వాని కష్టాలను పోగొట్టడానికి సిద్ధంగా ఉండే ఆ అనుగ్రహ స్థితి కోసమే భక్తుడు స్పృహయతి అంటే ఆరాటపడుతున్నాడు. శ్లోకంలోని స్పృహయతి అనే పదము భక్తుడి మనస్సులో ఉండే అత్యున్నతమైన, పవిత్రమైన ఆర్తిని తెలియచేస్తుంది. స్పృహయతి అంటే వేచి చూస్తున్నాడు లేదా ఎదురు చూస్తున్నాడు అని అర్థము. దీని లోతైన భావాలను ఇలా అర్థం చేసుకోవచ్చు. అనన్య భక్తి: అమ్మా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. నీ పాదాల అనుగ్రహం కోసమే నా ప్రాణం పరితపిస్తోంది అని చెప్పడమే దీని ఉద్దేశం. లోకంలోని ఏ ఇతర వస్తువుల మీద ఆసక్తి లేకుండా కేవలం పరమేశ్వరి పాదాల మీదనే మనస్సును నిలపడమే ఈ అనన్య భక్తి. తీవ్రమైన తపన. ఇది కేవలం ఒక కోరిక కాదు. దాహంతో ఉన్న వ్యక్తి నీటి కోసం ఎంతలా తపిస్తాడో, నీరు లేని
చేప ప్రాణం కోసం ఎలా కొట్టుకుంటుందో అంతటి తీవ్రమైన ఆకాంక్ష ఇది. ఆశతో ఎదురుచూపు. అమ్మవారు తన పాదాలను కొంచెం ఉంచి తనపై అనుగ్రహం కురిపిస్తుందని భక్తుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు అని ఈ పదం సూచిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే స్పృహయతి అనేది భక్తుడి హృదయం నుండి వచ్చే ఒక ఆర్తనాదం. అమ్మ అనుగ్రహం కోసం పడే ఒక పవిత్రమైన తపన. ప్రచండార్తిక్షోభ ప్రథమ సుహృదే ప్రాతిభ సరిత్ ప్రవాహ ప్రోద్దండీకరణ జలదాయ ప్రణమతాం ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోయం జననితే. జనని అంటే తల్లి, కామాక్షి అంటే ఓ కామాక్షిదేవి, ప్రణమతాం అంటే నమస్కరించిన వారి యొక్క, ప్రచండ ఆర్తిక్షోభ ప్రథమ సుహృదే ఈ భాగంలో ప్రచండ అంటే తీవ్రమైన, ఆర్తి అంటే దుఃఖం వలన కలిగే, క్షోభ అంటే అలజడికి, ప్రథమ అంటే మొట్టమొదటి, సుహృదే అంటే మిత్రుడైనటువంటి. ప్రచండార్తి క్షోభ ప్రథమ సుహృదే అంటే తీవ్రమైన దుఃఖం వల్ల కలిగే అలజడికి మొట్టమొదటి అంటే ముఖ్యమైన మిత్రుడైనటువంటి. అంటే అత్యంత భయంకరమైన దుఃఖాల వల్ల లేదా తీవ్రమైన రోగాల వల్ల కలిగే మనోవేదనను, అంటే కలతను పోగొట్టడంలో మొట్టమొదటి మిత్రుల్లా ఆదుకునేది అని అర్థము. ప్రాతిభ సరిత్ ప్రవాహ ప్రోద్దండీకరణ జలదాయ ఈ భాగంలో ప్రాతిభ అంటే ప్రతిభ అంటే జ్ఞానం అనే, సరిత్ అంటే నది, ప్రవాహ అంటే ప్రవాహాన్ని, ప్రోద్దండీకరణ అంటే ఉద్ధృతం చేయడానికి అంటే పెంచడానికి, జలదాయ అంటే మేఘము వంటిదైన. ప్రాతిభ సరిత్ ప్రవాహ ప్రోద్దండీకరణ జలదాయ అంటే ప్రతిభ అనే నదీ ప్రవాహాన్ని ఉద్ధృతం చేయటానికి అంటే పెంచటానికి మేఘము వంటిదైన. ప్రదీపాయ ప్రౌఢే భవతమసి ఈ భాగంలో ప్రౌఢే అంటే దట్టమైన, భవ అంటే సంసారం అనే, తమసి అంటే చీకటిలో, ప్రదీపాయ అంటే వెలిగే దీపము వంటిదైన. ప్రదీపాయ ప్రౌఢే భవతమసి అంటే దట్టమైన సంసారం అనే చీకటిలో వెలిగే దీపము వంటిదైనా. తే ఈ భాగానికి చరణ ప్రసాద ఔన్ముఖ్యాయ స్పృహయతి జనోయం ఈ భాగాన్ని కలిపి చూస్తే తే అంటే నీ, చరణ అంటే పాదాల, ప్రసాద అంటే అనుగ్రహపు, ఔన్ముఖ్యాయ అంటే సుముఖత కోసము, అయం అంటే ఈ, జనః అంటే జనుడు, స్పృహయతి అంటే వేచి చూస్తున్నాడు. తే చరణ ప్రసాదోన్ముఖ్యాయ స్పృహయతి జనోయం అంటే నీ పాదాల అనుగ్రహపు సుముఖత కోసము ఈ జనుడు వేచి చూస్తున్నాడు. ఇప్పుడు తాత్పర్యము. తల్లి, ఓ కామాక్షిదేవి, నమస్కరించిన వారి యొక్క తీవ్రమైన దుఃఖం వలన కలిగే అలజడి యందు మొట్టమొదటి అంటే ముఖ్యమైన మిత్రుడైనటువంటి, ప్రతిభ అంటే జ్ఞానం అనే నదీ ప్రవాహాన్ని ఉద్ధృతం చేయటానికి అంటే పెంచటానికి మేఘము వంటిదైనటువంటి, దట్టమైన సంసారం అనే చీకటిలో వెలిగే దీపము వంటిదైన నీ పాదాల అనుగ్రహపు సుముఖత కోసము ఈ జనుడు వేచి చూస్తున్నాడు. ఈ శ్లోకంలో అమ్మవారి పాదాల గొప్పతనాన్ని ప్రకృతిలోని చిగురుటాకు అంటే ప్రవాళంతో పోల్చుతూ చివరకు పాదాలే అత్యున్నతమైనవని నిరూపించారు. ఈ శ్లోకంలో కవి కేవలం పాదాల ఎరుపుదనాన్ని వర్ణించడమే కాకుండా భక్తుడికి ఉండవలసిన నిశ్చలత్వం గురించి సూచించారు. ప్రకృతిలోని ఏ వస్తువు చిగురుటాకుతో సహా అమ్మవారి పాదాల కోమలత్వానికి, కాంతికి, స్థిరత్వానికి సాటి రాదని, అందుకే ఆ పాదాలు చిగురుటాకును చూసి నవ్వుతున్నాయని అంటే పరిహసిస్తున్నాయని చెప్పడం కవి ప్రతిభకు నిదర్శనము. ఇక్కడ మరుత్ శబ్ద చమత్కారం ఉన్నది. మరుత్తులు అంటే గాలులు, అలాగే మరుత్తులు అంటే మరుత్తులు అనే దేవతలు. లోకంలో చిగురుటాకులు మరుత్తుల అంటే గాలుల చేత ఊగుతూ చంచలంగా ఉంటాయి. కానీ అమ్మవారి పాదాలు మరుత్తులు అంటే దేవతల చేత సేవింపబడుతూ ఉంటాయి. ఏ మాత్రము చెలించవు. ఇక్కడ అమ్మవారి పాదాల స్థిరత్వము, శరణాగత రక్షణలో ఆమె చూపే నిశ్చలత్వము వ్యక్తమవుతోంది. రెండవది సదారుణ్యం అనే పదం.
చిగురుటాకు ఎప్పుడు కొమ్మను ఆశ్రయించి ఉంటుంది. కానీ అమ్మవారి పాదాలు సదా ఆరుణ్యాన్ని అంటే ఎల్లప్పుడూ ఎరుపుదనాన్ని కలిగి ఉంటాయి. చెట్టును అంటిపెట్టుకుని ఉండే చిగురు కన్నా స్వతహాగా ప్రకాశించే అమ్మవారి పాదాలే మిన్న. అంటే చిగురుటాకు ఎరుపుదనం అది కొమ్మ మీద ఉన్నంత వరకే. కానీ అమ్మవారి పాదాల ఎరుపు సహజమైనది, నిరంతరమైనది. మూడవ వ్యత్యాసం పరిణతి. ప్రకృతిలో చిగురుటాకు ముదిరిపోయే కొద్దీ అంటే పరిణతి చెందే కొద్దీ తన కాంతిని కోల్పోయి పాలిపోతుంది. కానీ అమ్మవారి పాదాల కాంతి కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ అద్భుతంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. దీని వలన అమ్మవారి సౌందర్యం నిత్య నూతనమని అర్థమవుతుంది. ప్రాకృతిక సౌందర్యం క్షణికం. కానీ దైవిక సౌందర్యం సనాతనమైనది, వాడిపోనిది. చివరగా గుణోత్కర్ష. చిగురుటాకులో గుణాలు అంటే కేవలం దారాల వంటి నాడులు మాత్రమే. కానీ అమ్మవారి పాదాలలో గుణాలు అంటే సకల కళ్యాణ గుణాలు. ఈ గొప్ప గుణాల వల్ల అమ్మవారి పాదాలకు ఉన్న అందెలు చేసే మధుర శబ్దాలు చిగురుటాకును అదిలిస్తూ నా ముందు నీవు సాటిరావు అని వెక్కిరిస్తున్నట్లుగా మూక మహాకవి వర్ణించారు. క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రకృతిలోని అత్యంత కోమలమైన చిగురుటాకు కూడా అమ్మవారి పాదాల ముందు నిలవలేదని, ఆమె పాదాలే పరమశ్రేష్టమైనవని ఈ శ్లోక అంతరార్థం. లోకంలో సంపదలు, అందాలు గాలికి ఊగే చిగురుటాకు లాంటివి. కానీ అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మనస్సుకి స్థిరత్వం అంటే నిశ్చలత్వము లభిస్తుంది. శ్లోకము మరుద్భిః సంసేవ్య సతతమపి చాంచల్యరహిత సదారుణ్యం యాంతి పరిణతి దరిద్రాణ సుషమం గుణోత్కర్షాన్ మాంజీరక కలకలైస్తర్జన పటుః ప్రవాళం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగళీ. మరుద్భిః సంసేవ్య సతతమపి ఈ భాగంలో మరుద్భిః అంటే మరుత్తులచే, సతతమపి నిరంతరము, సంసేవ్య అంటే సేవింపబడుతూ, మరుద్భిః సంసేవ్య సతతమపి అంటే మరుత్తులచే నిరంతరము సేవింపబడుతూ. చాంచల్య రహిత. చాంచల్య అంటే చంచలతను లేదా చలనమును, రహిత అంటే లేనిదై, చాంచల్య రహిత అంటే చలనము లేనిదై. సదారుణ్యం యాంతి. సదా అంటే ఎల్లప్పుడూ, ఆరుణ్యం అంటే ఎర్రదనమును, యాంతి అంటే పొందుతూ. సదారుణ్యం యాంతి అంటే ఎల్లప్పుడూ ఎర్రదనమును పొందుతూ. గుణోత్కర్షాత్ ఈ భాగంలో గుణ అంటే గుణముల, ఉత్కర్షాత్ అంటే అతిశయం చేత, గుణోత్కర్షాత్ అంటే సుగుణాల అతిశయం చేత. మాంజీరక కలకలైః తర్జన పటుః ఈ భాగంలో మాంజీరక అంటే అందెల యొక్క, కలకలైః అంటే రవళులతో, తర్జన అంటే గదమాయించటంలో నేర్పరి అయినట్లే. మాంజీరక కలకలైః తర్జన పటుః అంటే అందెల యొక్క రవళులతో గదమాయించటంలో నేర్పరి అయినట్టి. కామాక్ష్యాః పాదాబ్జయుగళీ. కామాక్ష్యాః అంటే కామాక్షిదేవి, పాదాబ్జ అంటే పాదపద్మముల, యుగళి అంటే జంట. కామాక్ష్యాః పాదాబ్జయుగళీ అంటే కామాక్షిదేవి పాదపద్మముల జంట. పరిణతి దరిద్రాణ సుషమం ఈ భాగంలో పరిణతి అంటే పరిణతి చెందే కొద్దీ, దరిద్రాణ సుషమం అంటే కాంతి తగ్గే స్వభావం కలిగిన. ప్రవాళం పరిహసతి. ప్రవాళం అంటే చిగురుటాకును, పరిహసతి అంటే అపహాస్యం చేస్తోంది. ప్రవాళం పరిహసతి అంటే చిగురుటాకును అపహాస్యం చేస్తోంది. తాత్పర్యము మరుత్తులచే నిరంతరము సేవించబడుతూ, చలనము లేనిదై, ఎల్లప్పుడూ ఎర్రదనమును పొందుతూ, సుగుణాల అతిశయము చేత అందెల యొక్క రవళులతో గదమాయించటంలో నేర్పరి అయిన కామాక్షిదేవి పాదపద్మముల జంట పరిణతి చెందే కొద్దీ కాంతి తగ్గే స్వభావం కలిగిన చిగురుటాకును అపహాస్యం చేస్తోంది. ఇప్పుడు చెప్పుకున్న 2 శ్లోకములను ఒకసారి చదువుకుందాము. 41వ శ్లోకము ప్రచండార్తి క్షోభ ప్రథమ సుహృదే ప్రాతిభ సరిత్ ప్రవాహ ప్రోద్దండీకరణ జలదాయ ప్రణమతాం ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోయం జననితే. 42వ శ్లోకము మరుద్భిః సంసేవ్య సతతమపి చాంచల్యరహిత
సదారుణ్యం యాంతి పరిణతి దరిద్రాణ సుషమం గుణోత్కర్షాన్ మాంజీరక కలకలైస్తర్జన పటుః ప్రవాళం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జ యుగళీ. ఈ ఛానల్లో ఇప్పటికే సౌందర్య లహరి 7వ శ్లోకం వరకు అర్థతాత్పర్యాలతో పూర్తి చేసుకున్నాము. వీటన్నింటినీ ఒకే చోట చూడటానికి వీలుగా సౌందర్య లహరి ప్లేలిస్ట్ అందుబాటులో ఉంది. అలాగే శ్యామలా దండకం వివరణాత్మక వీడియోలు కూడా ప్లేలిస్ట్ రూపంలో ఉన్నాయి. ఇక మన ఇతర ఛానల్స్ విషయానికి వస్తే చిత్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రాలను కేవలం పారాయణ రూపంలో, షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపంలో వినవచ్చు. మన 3వ ఛానల్ అమృత ఝరిలో పురుష దేవతా స్తోత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఛానల్స్ లింక్స్ మరియు మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాలు కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఈ శ్లోకాలు ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను. తప్పకుండా చూడండి. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు మరి. ఉంటాను. నమస్కారం. శ్రీమాత్రే నమః.